Hi friends, welcome back to our channel guys. Today notification వచ్చి ఆర్ఆర్బి పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2024. సో ఫ్రెండ్స్ దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు పిన్ టు పిన్ ప్రతి పాయింట్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో లెట్స్ గో ద వీడియో. ఆర్ఆర్బి పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2024. అప్లై ఆన్లైన్ ఫర్ 1376 వేకెన్సీస్ నోటిఫికేషన్. 1376 వేకెన్సీస్ ఉన్నాయండి ఫ్రెండ్స్. Railway Recruitment Board RRBA Government of India under has released the official notification for the recruitment of various paramedical staff posts vacancy. Those candidates who are interested in the recruitment 1376 vacancy detail and education qualification, selection process, salary, pay scale and exam pattern, syllabus and online application process complete all eligibility criteria can read the notification. So friends, RRBలో నాన్కి నోటిఫికేషన్ వచ్చింది. దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే దాని యొక్క సాలరీ, ఎగ్జామ్ ప్యాటర్న్, ఏజ్, సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పిన్ టు పిన్ మొత్తం ఇందులో చెప్తాను చూడండి. పోస్ట్ సేమ్ వేరియస్ పారామెడికల్ స్టాఫ్ పోస్ట్స్ అంట. అడ్వర్టైజింగ్ నెంబర్ ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు ఆ సిటిజన్ ప్రతి ఒక్కడు అప్లై చేయొచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లొకేషన్ వచ్చి ఇండియాలో. టోటల్ వేకెన్సీ 1376 వేకెన్సీ అనమాట. ఆర్ఆర్బి పారామెడికల్ ఇంపార్టెంట్ డేట్స్, దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి స్టార్టింగ్ డేట్ 17 ఆగస్ట్ 2024, 17 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి 16 సెప్టెంబర్తో లాస్ట్. అర్థమైంది ఫ్రెండ్స్, 17 ఆగస్ట్ నుంచి స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేట్ వచ్చి 16 ఆగస్ట్. ఆన్లైన్ ఫీజు పేమెంట్ ఎప్పుడు చేస్తామంటే 16 సెప్టెంబర్ నుంచి చేస్తాం, లాస్ట్ డేట్ అదే. కరెక్షన్ విండో 17 to 26, అంటే 17ని మనం అప్లై చేసినప్పుడు 17 ఆగస్ట్లో అప్లై చేస్తాం, 16 సెప్టెంబర్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ తర్వాత వచ్చి కరెక్షన్ విండో అంటే ఏదైనా మిస్టేక్స్ వస్తే 17 సెప్టెంబర్ నుంచి 26 సెప్టెంబర్లోపు ఎప్పుడైనా మనం ఎడిట్ మోడ్లో ఉంటుంది అనమాట, ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది చెప్తారంట తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి ఆర్ఆర్బి పారామెడికల్ ఏజ్ లిమిట్ వచ్చి డైటీషియన్ 18 to 36 ఇయర్స్, నర్సింగ్ సూపర్డెంట్ 20 to 43 ఇయర్స్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ 21 to 33 ఇయర్స్, క్లినికల్ ఫిజియాలజిస్ట్ 18 to 36. అలాగే ల్యాబొరేటరీలో ఉన్న వాళ్ళందరికీ మినిమం ఏజ్ వచ్చి 36 ఇయర్స్ ఉంది. ఇక్కడ చూడండి 36 ఇయర్స్, అదే చిన్న ఏజ్ అనమాట. ఆ చిన్న ఏజ్లో ఇది ఒకటి ఉంది. ఫీల్డ్ వర్క్లో 18 to 33 ఇయర్స్. సో రిలాక్సేషన్ ఇన్ ద అప్పర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే రిలాక్సేషన్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో పీడబ్ల్యూడీ ఉంటారు కదా, ఫిజికల్లీ వీక్డ్ డిజేబిలిటీ పర్సన్, వాళ్ళకి 10 ఇయర్స్ వేకెన్సీ ఉంది. అంటే వేకెన్సీ అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. సో ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్బి పారామెడికల్ అప్లికేషన్ ఫీజు వచ్చి 500 రూపీస్. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపీస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ట్రాన్స్జెండర్, ఫీమేల్స్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా 250 రూపీస్. ఓకేనా. పేమెంట్ మోడ్ ఆన్లైన్ త్రూ బిహెచ్ అంటే పేమెంట్ మోడ్ అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, మాస్టర్ కార్డు ఏదైనా కార్డు వాడి అప్లై చేయొచ్చు. ఆర్ఆర్బి పారామెడికల్ వేకెన్సీ డీటెయిల్స్. డైటీషియన్కి 5, నర్సింగ్ సూపర్డెంట్కి 713, ఆడియాలజిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ 4, క్లినికల్ సైకాలజిస్ట్ 7, డెంటల్ హైజీనిస్ట్ 3, డయాలసిస్ టెక్నీషియన్ 20, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 126. సో నెక్స్ట్ అలా చూసుకుంటూ ఉంటే మనకి 1376 వేకెన్సీ. అందులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నది ఏంటంటే ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ 246 ఉంది. అలాగే హెల్త్ అండ్ మలేరియా వాళ్ళకి 126 ఉంది. నెక్స్ట్ మరీ ఎక్కువ ఉంది అయితే నర్సింగ్ సూపర్డెంట్ 713 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వచ్చి దీని యొక్క క్వాలిఫికేషన్, ఆర్ఆర్బి పారామెడికల్ యొక్క క్వాలిఫికేషన్ డైటీషియన్ బీఎస్సీ సైన్స్ విత్ పీజీ డిప్లొమా ఇన్ డైటీషియన్. సో బీఎస్సీ సైన్స్ ఉండాలి, డైటీషియన్ అనేది ఉండాలి. ఎంఎస్సీ హోమ్ సైన్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి, అది ఉంటే. నర్సింగ్ సూపర్డెంట్ బీఎస్సీ నర్సింగ్ ఆర్ సర్టిఫైడ్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ మిడ్ వైఫ్ విత్ 3 ఇయర్స్ కోర్స్. అంటే జిఎన్ఎం ఎవరైనా చేసి ఉంటారు కదా, జిఎన్ఎం చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ సూపర్డెంట్. ఆడియాలజిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ అంటే ఆడియాలజీ స్పీచ్ లాంగ్వేజ్లో పట్టున్న వాళ్ళు. క్లినికల్ సైకాలజిస్ట్ అంటే మాస్టర్స్ డిగ్రీని క్లినికల్ సైకాలజీ మాస్టర్ ఎంఎస్సీ ఉండాలన్నమాట. డెంటల్ హైజిస్ట్ అంటే డిగ్రీ ఇన్ సైన్స్, బయాలజీ ఆర్ డిప్లొమా సర్టిఫైడ్. అంటే డిగ్రీ ఇన్ సైన్స్ అంటే మనకి సిబిజెడ్ గ్రూప్ ఉందా, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. డయాలసిస్ టెక్నీషియన్ అంటే హెమోడయాలసిస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, డిప్లొమా ఇన్ హెమోడయాలసిస్ ఇన్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్.
హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3. ఇందులో ఏంటంటే బీఎస్సీలో కెమిస్ట్రీ ఉండాలి. అంటే బీఎస్సీ కెమిస్ట్రీ చదువుతారు చూసావా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అది మెయిన్ సబ్జెక్ట్ కింద ఉండి. అదే 1 ఇయర్ డిప్లొమా కోర్స్ ఏదైనా చేసుంటే వాళ్ళు పక్కాగా అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్. అది కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 213 ఎంత ఉన్నాయి చూశాను. ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ 12th విత్ సైన్స్. అంటే మీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా సిబిజెడ్. పెర్ఫ్యూనిస్ట్ బీఎస్సీ విత్ డిప్లొమా ఇన్ పెర్ఫ్యూన్. ఇది ఎవరు చేసి ఉంటారు, పెర్ఫ్యూజన్ టెక్నాలజీ అంట. తర్వాత సైకోథెరపిస్ట్ డిగ్రీ ఇన్ సైకోథెరపీ. డిగ్రీ ఇన్ సైకోథెరపీ ఎవరైనా చేసి ఉంటే వాళ్ళు చేయొచ్చు. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఇంటర్లో డిగ్రీలోని ఏదైనా థెరపీ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళు చేయొచ్చు. ల్యాబ్ క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ బీఎస్సీ అండ్ డిప్లొమా ఫార్మ్ ఏ రిపోర్టెడ్ కార్డియాక్. సో ఇలా బీఫామ్ ఫార్మసిస్ట్ అని చూసా, ఇది ఎక్కువ పోస్టులు ఉన్నాయి. బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ అంటే 12th క్లాస్ చదివి తర్వాత బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ ఎవరైనా చదివితే ఇది ఫార్మసిస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎంట్రీ గ్రేడ్ పోస్టులకి ఫార్మసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మాత్రం కొంచెం మంచిగా చూసుకోండి. ఫార్మసీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఫీల్డ్ వర్క్లో లేబర్ అసిస్టెంట్, ఇవన్నీ డిగ్రీ సైన్స్ అలా ఉన్నాయి చూసుకోండి. ఒక్కొక్కటి ఆర్ఆర్బి పారామెడికల్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది సిబిటి మోడ్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, అంతే. సెలక్షన్ ప్రాసెస్ అర్థమైంది కదా. సిబిటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఆర్ఆర్బి పారామెడికల్ ఎగ్జామ్ ప్యాటర్న్. దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి అంటే మనకి సిబిటి మోడ్లో ఎగ్జామ్ అడుగుతారు కదా, అందులో దానికేమో 100 క్వశ్చన్లు అడుగుతారు, 100 మార్కులు, 90 మినిట్స్. ఇంకో ప్రొఫెషనల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, జనరల్ అథమెటిక్, ప్రతి దాంట్లో 10 అడుగుతారు. ప్రొఫెషనల్ ఎబిలిటీలో మొత్తం 70 మార్కులు, 70 క్వశ్చన్లు. మొత్తం 90 మినిట్స్కి 100 క్వశ్చన్లు రాయాలన్నమాట, 100 ఆన్సర్లు రాయాలి. ఆర్ఆర్బి పారామెడికల్ సాలరీ వచ్చి 44,000 నుంచి 1,42,000. ఇంకా అలా 35,000 నుంచి అలాగా. చిన్న సాలరీ వచ్చి 19,000 నుంచి స్టార్టింగ్ ఫీల్డ్ వర్కర్. ఇంకా పెద్ద సాలరీ అయితే ఇంకా హైయెస్ట్ సాలరీ అయితే 44,000 డైటీషియన్. ఇంకా పే స్కేల్ చూసుకోండి, ఇవి ఒకటి. హౌ టు అప్లై ఆన్లైన్ ఫర్ ఆర్ఆర్బి పోస్ట్ రిక్రూట్మెంట్ 2025. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే మన వెబ్సైట్లోకి వెళ్తాం, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో న్యూ యూజర్గా రిజిస్టర్ చేసుకుంటాం. న్యూ యూజర్గా రిజిస్టర్ చేసుకుంటే మనకు వస్తుంది. ఆ పేజ్ ఓపెన్ అయితే అందులో మన మెయిల్ ఇస్తాం, రిజిస్ట్రేషన్ మనం చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది, సబ్మిట్ చేస్తాం. అప్పుడు లాగిన్ ఐడి వస్తుంది. లాగిన్ ఐడి వస్తే అది మళ్ళీ రిజిస్టర్ మొబైల్ కానీ ఈమెయిల్ ఐడితో మళ్ళీ లాగిన్ అవుతాం. లాగిన్ అయితే పాస్వర్డ్ కూడా సెలెక్ట్ చేసుకుని లాగిన్ అయితే మళ్ళీ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మన యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ అందులో పెడతాం. పెట్టేసిన తర్వాత మన కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో ఫీజు కట్టాలి కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250, మిగిలిన వాళ్ళకేమో ఓబీసీ యూఆర్ఓ వాళ్ళకేమో 500 రూపీస్ కదా. 500 రూపీస్ పే చేస్తాం. మనం పే చేసామని ఫామ్ వస్తుంది, ఆ పేమెంట్ ఫీజు వస్తుంది కదా. అవి ఫోటోలు తీసుకుని అంటే ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. ప్రింట్అవుట్ తీసుకుని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇలా అప్లై చేయాలన్నమాట, ఇది ప్రాసెస్. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఫీజు వచ్చేసి 250 రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి 500 రూపీస్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ కూడా సిబిటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగో చెప్పేసాను, ఎలాగ రిజిస్టర్ చేసుకోవాలి అన్నీ. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇంకా దీని యొక్క పే స్కేల్ కూడా చెప్పాను. స్టార్టింగ్ పే స్కేల్ వచ్చి 19,000 చిన్న ఫీల్డ్ వర్కర్కి, మిగిలిన వాళ్ళకి అయితే 44,000, 35,000 అలా ఉంది. సో తర్వాత వచ్చి దీని యొక్క క్వాలిఫికేషన్స్ కూడా డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు కూడా ఒకరు ఇద్దరు ఉన్నారు. దీంట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కూడా చెప్పేశాను. ఇంకా వచ్చి దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాను కదా. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి 17 ఆగస్ట్ నుంచి స్టార్టింగ్ అవుతుంది. దాన్ని లాస్ట్ డేట్ వచ్చి 16th సెప్టెంబర్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు, వాళ్ళ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా జాబ్లు ఉన్నాయి కదా. ఒకసారి రిక్రూట్మెంట్ పోస్ట్ ఇది ఒకసారి చూసుకోండి, మళ్ళీ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బద్దలు కూడా నేను చూసుకున్న తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.